Hello, dear followers. Welcome back to our UPSC, APPSC, TGPSC YouTube zone. Dear followers, ఈనాటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. మొదలుగా చూడండి, భారతదేశంలో వయోవృద్ధుల కమిషన్ చట్టం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం ఏది? భారతదేశంలో వయోవృద్ధుల కమిషన్ చట్టం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం ఏది? జవాబు కేరళ. 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీన ఈ కమిషన్ ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. బిట్టు మరోసారి, భారతదేశంలో వయోవృద్ధుల కమిషన్ చట్టం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం క్రింది వాటిలో ఏది? జవాబు కేరళ. 2025 మార్చి 19న ఈ చట్టం తీసుకువచ్చింది. బిట్ నెంబర్ 2, కేరళ ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు? కేరళ రాష్ట్రపు ముఖ్యమంత్రి జవాబు పినరయి విజయన్, సరైనటువంటి జవాబు. మూడవ బిట్టు, హిందువుల హోలీ పండుగను ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా ఇటీవల గుర్తించిన అమెరికాలోని రాష్ట్రం క్రింది వాటిలో ఏది? జవాబు టెక్సాస్. నాలుగవ బిట్టు, అంతకుముందే హోలీ పండుగను ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వేడుకగా గుర్తించిన అమెరికా రాష్ట్రాలు ఏవి? జవాబు, ఈ విధంగా హోలీ పండుగను ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా గుర్తించిన అమెరికా రాష్ట్రాలు: మొదటి రాష్ట్రం జార్జియా, రెండవ రాష్ట్రం న్యూయార్క్ కాగా ఇప్పుడు మూడవ రాష్ట్రం టెక్సాస్. ఇకపోతే బిట్ నెంబర్ 5, ఎంఎఫ్ హుస్సేన్ ఇటీవల కాలంలో వార్తల్లో ఎందుకు నిలిచారు? ఎంఎఫ్ హుస్సేన్ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారు? ఇతడు ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంఎఫ్ హుస్సేన్ ఇతడు ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. గ్రామయాత్ర అన్న పేరుతో, ఏ పేరుతో అండి? గ్రామయాత్ర అన్న పేరుతో తాను గీసిన చిత్రానికి ఇటీవల న్యూయార్క్ క్రిస్టీ వేలంపాటలో 118 కోట్ల రూపాయల ధర లభించింది. ఈ చిత్రాన్ని ఎంఎస్ హుస్సేన్ గారు 1950వ సంవత్సరంలోనే గీశారు. ఇకపోతే బిట్ నెంబర్ 6, అంతర్జాతీయ ఆనంద దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ ఆనంద దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు మార్చి 20వ తేదీన నిర్వహిస్తారు. ఏడవ బిట్టు, 2025వ సంవత్సరానికి గాను ఆనందమయ దేశాల జాబితాను రూపొందించిన సంస్థ ఏది? 2025వ సంవత్సరానికి హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ని రూపొందించిన సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితాను 2025వ సంవత్సరానికి గాను రూపొందించింది. 8వ బిట్టు, ప్రపంచ ఆనందమయ దేశాల జాబితా 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? దీనిలో భారతదేశం యొక్క స్థానం జవాబు 118వ స్థానం. 118వ స్థానం. ప్రపంచ ఆనందమయ దేశాల జాబితాలో గత ఏడాది 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? జవాబు 126వ స్థానంలో నిలిచింది. 10వ బిట్టు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం, ఆనందమయ దేశాల్లో, ప్రపంచంలోనే ఆనందమయ దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్. అయితే ఈ జాబితా ప్రకారం మొత్తం 2025 నాటి జాబితా ప్రకారం వరుసగా ఫిన్లాండ్ 8వసారి ఫస్ట్ ప్లేస్ని నిలిచింది. ఇదొక బిట్టు ఇక్కడ మీకు రావచ్చు. ప్రపంచ ఆనందమయ దేశాల జాబితాలో ఇప్పటి వరకు ఫిన్లాండ్ దేశం ఎన్నిసార్లు ప్రథమ స్థానంలో నిలిచింది అని బిట్టు వస్తే 8 సార్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచ ఆనందమయ దేశాల జాబితా 2025లో పాకిస్తాన్ ఏ స్థానంలో నిలిచింది? జవాబు 109వ స్థానంలో నిలిచింది.
భారతదేశం ఏ స్థానం అండి? 118. పాకిస్తాన్ ఏ స్థానము? 109వ స్థానం. అయితే ఈ గణాంకాలు అనేవి వేటి ఆధారంగా వీరు జారీ చేస్తున్నారో తెలీదు. పాకిస్తాన్ మనకంటే ఏ విధంగా మెరుగైన స్థానంలో ఉందో ఆనందమయ దేశంలో నాకు తెలియదు. ఎందు గురించి అంటే అక్కడ ఇప్పటికే చాలా కరువు పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా కూడా మన భారతదేశంతో పోలిస్తే అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా వెనకబడే ఉన్నారు. అలాగే వాళ్ళకి స్వేచ్ఛ హక్కులు కూడా భారతదేశం కంటే తక్కువగానే ఉంటాయి. మహిళలు వాళ్ళంతట వారు స్వయంగా చదువుకునేందుకు అక్కడ అవకాశం కూడా లేదు. ఎప్పటికప్పుడు తీవ్రవాద ఉగ్రవాద చర్యలు అనేవి ఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటన్నింటి పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు యూసఫ్ జా మలాలా పాకిస్తాన్ దేశంలో తాను నోబెల్ బహుమతి ఎందుకు పొందింది అంటే ఇక్కడ బాలల కోసం అంటే స్త్రీలకి కూడా అక్షరాస్యత అవసరం అని చెప్పి ఫైట్ చేసినందుకు ఉగ్రవాదుల చేతుల్లో తాను చావు తప్పి బ్రతికి నోబెల్ బహుమతి పొందింది. మరి అటువంటి దేశం భారతదేశం కంటే ఏ విధంగా మెరుగైన స్థానంలో ఉంది అన్నది ఈ పాయింట్స్ పట్టికలో కాస్త అనుమానాస్పదంగా ఉంటున్నాయి. కాబట్టి ఏదో ఒక దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంస్థ తాను రిలీజ్ చేసినటువంటి గణాంకాలని మనం పూర్తిగా నిజం అని చెప్పి నమ్మలేం. కాకపోతే కరెంట్ అఫైర్స్ వరకు ఇవి బిట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ మనం కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మాత్రమే వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పించి ఇవి పూర్తిగా నిజం అని చెప్పి మనం నమ్మలేం. ఇకపోతే ప్రపంచ 12వ బిట్ చూడండి. ప్రపంచ ఆనందమయ దేశాల జాబితా 2025లో చైనా 68వ స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచ ఆనందమయ దేశాల జాబితా 2025లో అమెరికా 24వ స్థానంలో నిలిచింది. భారతదేశం 118, చైనా 68, అమెరికా 24. ప్రపంచ ఆనందమయ దేశాల జాబితా 2025లో శ్రీలంక 133వ స్థానంలోను, బంగ్లాదేశ్ 134వ స్థానంలోనూ నిలిచాయి. అలాగే ఇజ్రాయిల్ యుద్ధంలో ఉంది. ఇజ్రాయిల్ యుద్ధంలో ఉంది. యుద్ధంలో ఉన్న దేశం 8వ స్థానంలో నిలిచింది. అది కూడా ఒక సందేహమే. అంటే క్రిస్టియన్ దేశాలకి మొదటి స్థానంలో ఇచ్చుకున్నారా? క్రిస్టియన్ ఇతర దేశాలకు చివరి స్థానాల్లో నెట్టేశారా? ఇక్కడ విషయం ఏంటి అనేది ఇది అనుమానాస్పదం. ఇది ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఏది? 17వ బిట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు కిందుబాటులో ఏది? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు మియాజాకి మామిడి పండు. ప్రపంచంలోని ఖరీదైన మామిడి పండును ఇటీవల భారతదేశంలో మహారాష్ట్రలోని, చూడండి ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఇక్కడ ఒక మహిళ పండించి వార్తలు నిలిచింది. ఎందుకు ఆ మహిళ ఎవరు? మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ప్రపంచంలోని ఖరీదైన మామిడి పండు మియాజాకీని పండించి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మహిళ ఎవరు? జవాబు సుమన్ బాయ్ గైక్వాడ్ సరైనటువంటి జవాబు. ఇది మియాజాకి మామిడి పండు జపానీస్ రకానికి చెందుతుంది. ఇకపోతే 19వ బిట్టు గోల్డ్ కార్డు పేరు ఇటీవల వార్తలు తరచుగా వినిపిస్తుంది. గోల్డ్ కార్డు అనగానేమి? జవాబు అమెరికాలో విదేశీయులు శాశ్వతంగా ఉండటానికి తీసుకువచ్చిన కార్డు ఇది. దీని ధర 50 లక్షల అమెరికన్ డాలర్లు. ఇక 20వ బిట్టు ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి ఆఫ్రికన్ ఎవరు? బిట్టు మనకు రావచ్చు. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలుగా ఎంపిక అయినటువంటి తొలి మహిళ మరియు తొలి ఆఫ్రికన్. కాబట్టి ఇది మ్యాక్సిమం 2025వ సంవత్సరంలో ఏదైనా పోటీ పరీక్షలు నిర్వహిస్తే ఈ బిట్టు రావడం ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. క్రిస్టీ కోవెంట్రీ సరైనటువంటి జవాబు. ఈవిడ 2033 వరకు ఈ పదవిలో ఉంటారు. ఎవరండి? క్రిస్టీ కోవెంట్రీ. 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 21వ బిట్టు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు? జవాబు ఇండియా న్యూజిలాండ్ జట్టుపై ఈ ఘనత సాధించింది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరు? జవాబు రోజర్ బిన్నీ సరైనటువంటి జవాబు రోజర్ బిన్నీ. 23వ బిట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు? జవాబు కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? జవాబు పయ్యావుల కేశవ్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసిన దేశం ఏది? జవాబు యూకే, యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్. 26వ బిట్టు జీబీఎస్ అనగా జీబీఎస్. జవాబు గులియన్ బారే సిండ్రోమ్. జీబీఎస్ మీన్ గులియన్ బారే సిండ్రోమ్. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ వల్ల బాధితుడిలోని నరాలు కండరాలు బలహీనంగా మారి పక్షవాతం మాదిరిగా కండరాలు చొచ్చుబడ్డానికి దారితీస్తుంది. 27వ బిట్ చూడండి. ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అనగానేమి? ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అనగానేమి? ఒక వ్యక్తిలోని రోగ నిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలని శత్రువులుగా భావించి దాడి చేయటాన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. ఒక వ్యక్తిలోని రోగ నిరోధక వ్యవస్థ ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయటాన్ని, అంటే ఒక మనిషి ఉన్నాడు, ఒక హ్యూమన్ బాడీ ఉంది, ఆ హ్యూమన్ బాడీలో కొన్ని ఆరోగ్య కణాలు కూడా హెల్తీ సెల్స్ కూడా ఉంటాయి. అయితే మన బాడీలో రోగ నిరోధక వ్యవస్థ సెల్స్ కొన్ని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన బాడీలో వాటిని ఏవైతే అంటే ఆరోగ్య కణాలు మన బాడీలో ఉన్నాయో వాటిని శత్రువులుగా భావించి వాటి మీద, ఈ ఆరోగ్య కణాల మీద కనుక మన బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసింది అనుకోండి, దాన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఒక ఇంటిలో పెంచుకున్న కుక్క ఉంది, ఒక ఇంట్లో పెంచుకున్న కుక్క అనేది ఉంది. ఓకే, మనం ఒక కుక్కని పెంచుకున్నాం. సో మన ఇంట్లో ఉన్నటువంటి మనుషులతో తను చక్కగా మెసులుతుంది. సో మన ఇంటికి ఒక 2 years తర్వాత 3 years తర్వాత అమెరికా నుంచో లేదా వేరే ప్రదేశం నుంచో మన ఇంటికి చెందినటువంటి మన బ్రదరో లేదా మన సిస్టరో లేకపోతే మన కజినో ఎవరో ఒకరు మన ఇంటికి వచ్చినప్పుడు అతను ఎవరో శత్రువు అని భావించి మన కుక్క మన వ్యక్తినే కరిచింది అనుకుందాం. సో అటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. మన ఇంటి కుక్క మన ఇంటి వ్యక్తుల్ని గాయపరిచినట్లయితే దాన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. అలాగా మన బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ మన బాడీలో ఉన్నటువంటి ఆరోగ్య కణాల మీద దాడి చేసినట్లయితే దాన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. సోరియాసిస్ వ్యాధి ఈ ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ వల్లనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ప్రస్తుత డీజీపీ ఎవరు? జవాబు హరీష్ కుమార్ గుప్తా. డీజీపీ ఫుల్ ఫామ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. జీపీయూను విస్తరించండి. జీపీయూ మీన్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ పదం మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రపంచపు అవినీతి సూచి 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ప్రపంచపు అవినీతి సూచి 2024లో భారతదేశం 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది. 96వ స్థానంలో నిలిచింది. ఎన్ని పాయింట్లు అండి? 38 పాయింట్లు. పాయింట్లు అడిగినప్పుడు 38, స్థానం అన్నప్పుడు 96. అయితే ప్రపంచపు అవినీతి సూచి 2024ని విడుదల చేసిన సంస్థ ఏది అని బిట్టు వస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది జర్మనీ దేశానికి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నివేదికను సిపిఐ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ పేరిట రూపొందించింది. మరొకసారి, ప్రపంచ అవినీతి సూచి 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? జవాబు 96వ స్థానంలో నిలిచింది 38 పాయింట్లతో. చూడండి, పాయింట్లు తగ్గే కొలది అంటే 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30 ఇలా పాయింట్లు తగ్గే కొలది అవినీతి కరప్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పి అర్థం. పాయింట్లు పెరిగే కొలది 35 నుంచి 39, 40, 41, 42, 43, 44 పెరుగుతూ ఉంటే
కరప్షన్ తక్కువగా ఉంది అని చెప్పి అర్థం. ఈ స్కేల్ అనేది, ఈ పాయింట్ల పట్టిక అనేది 0 నుంచి 100 పాయింట్స్ వరకు రూపొందించడం జరిగింది. 100 అంటే పాయింట్స్లలో 100 ఉంది అంటే అక్కడ కరప్షన్ లేదు అని చెప్పి అర్థం. 0 ఉంది అంటే కరప్షన్ హెవీగా ఉంది అని చెప్పి అర్థం. ఇది జర్మనీ దేశం చెందినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ ఈ సూచిని విడుదల చేసింది. ఏ పేరుతో? సిపిఐ పేరుతో. సిపిఐ అంటే ఏంటి? కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. యునెస్కోచే గుర్తింపు పొందిన భారతీయ సాంస్కృతిక స్థలాలు. చూడండి, యునెస్కోచే గుర్తింపు పొందిన భారతీయ సాంస్కృతిక స్థలాల జాబితాని ఇక్కడ మీకు నేను అందించాను. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. యునెస్కో అంటే ఏంటి? చూడండి, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో మీన్ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. ఇది 1945 నవంబర్ 16న ప్యారిస్లో దీన్ని స్థాపించారు. సభ్య దేశాల సంఖ్య 193. అలాగే 11 అనుబంధ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్ 1972లో ఏర్పాటు అయ్యింది. 1975 నుంచి వారసత్వ ప్రదేశాల జాబితాను ప్రకటిస్తుంది. అలాగే ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత సాంస్కృతిక కళాఖండాలను భద్రపరిచి మెరుగుపరిచి వాటి ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలుపుతుంది. ఇది దీని యొక్క విధి. కాబట్టి చూడండి, అయితే మాస్టారు ఇలా మీరు స్పీడ్గా చదువుకుని వెళ్ళిపోయినారు, మాకేం అర్థం కాలేదు మాస్టర్ అని మీరు అనొచ్చు. ఏం లేదండి, ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ మీద మీరు చూస్తున్నారో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ నేను ఒక వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని గ్రూపుల్లో ఉంచుతున్నాను. మీరు ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి. గ్రూపులో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా నేను అందించేటటువంటి ఈ జనరల్ స్టడీస్ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. సరేనా? ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో తెలంగాణ వారికి తెలంగాణ వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అలాగే అందరికీ కంబైన్డ్గా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో ఒక టెలిగ్రామ్ గ్రూపు, అలాగే తెలంగాణ వాట్సాప్ గ్రూపు, ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూపు, ఆ 3 లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్న లింక్స్. వాటిని క్లిక్ చేసి ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా నేను ఇస్తున్నటువంటి ఏ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఈ పీడిఎఫ్లు మీరు అందుకోండి. ఓకేనా? అవసరమైన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ఎక్కడ టైం అనేది ఎక్కువగా నేను వేస్ట్ చేయట్లేదు. సో ఇవి ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఈ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఈ ఛానల్ పరిచయం చేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. అంత ఫ్రీ కంటెంట్ అనేది ఈ ఛానల్లో మీకు లభిస్తుంది. కాబట్టి గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులు జాయిన్ అవ్వండి. ఫ్రీగా కంటెంట్ అందుకుంటూ ఉండండి. సాఫ్ట్ కాపీలు ఎప్పటికప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉంటాను. సరే, మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.